ఈరోజు అద్దకి బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఓపెన్ చేసుకోవడానికి చేసినటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అందరికీ నేనున్నానంటూ మన అన్నగా ఉండే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, అట్లాగే కార్పొరేటర్లకి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, ఆర్ఎంబి ఎస్సీ గారికి, మిగతా డిపార్ట్మెంట్ అందరికీ, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన నల్గొండలో 2.5 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాము. మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సలహాలతోని, సూచనలతో, అట్లాగే ప్రత్యేక నిధులతో ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ అభివృద్ధి అనేది మన ప్రతిపక్ష నాయకులకు ఎలాగా కనిపిస్తలేదో నాకు అర్థం కావట్లేదు. ప్రతి డివిజన్లలో కూడా అంతకుముందు లేని రోడ్లని, ఔటర్ రింగ్ రోడ్డుని, అట్లాగే డ్రైనేజ్లని ఇప్పటికే సీసీ రోడ్లు అన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 65 కోట్లతో మన ఈ ఔటర్ రింగ్ రోడ్ కూడా బైపాస్ ని కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని, అట్లాగే సబ్ స్టేషన్లను కూడా 13 సబ్ స్టేషన్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అట్లాగే వాటర్ ట్యాంకులు 10 వాటర్ ట్యాంకులను కూడా కంప్లీట్ చేసుకొని 24/7 వాటర్ వచ్చే విధంగా మనకి వారు ప్రత్యేక నిధులు తీసుకొస్తున్నారు. అట్లాగే వాటర్ ఫిల్టర్ బెడ్ కూడా 23 కోట్లతో అలాగే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని, ఒక మట్టి రోడ్డు కూడా మన నల్గొండలో మట్టి రోడ్డు లేకుండా ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్డు చేస్తానని మనకి మాట ఇవ్వడం జరిగింది. మర్రిగూడెం చౌరస్తా అంటే ఎంతో పేరున్న చౌరస్తా. ఇక్కడ మహనీయులు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అలాగే జగ్జీవన్ రామ్ గారి ఈ చౌరస్తాలో ఇక్కడే 65 కోట్లతోని ఇవాళ హైదరాబాద్ లో ఉండే విధంగా ఒక మోడల్ ఫ్లైఓవర్ మన ప్రభుత్వం రాకముందు పిల్లలు లేసి వదిలిపెడితే 65 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నా శాఖ ద్వారా రిలీజ్ చేసి ఎవరు ఓపెనింగ్ చేసుకున్న సందర్భంగా ఇందులో పాల్గొంటున్న మా తమ్ములకు, మా నాయకులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ఎట్లా ఉంటుందంటే కార్పొరేషన్ నల్గొండ మోడల్ అని చెప్పి హైదరాబాద్ ప్రజలు కూడా ఇట్లా ఉండగా నల్గొండ కార్పొరేషన్ అనే విధంగా నిధుల విషయంలో నేను ఎక్కడైనా కష్టపడి ముఖ్యమంత్రి గారిని నేను ఏది అడిగినా ఇస్తాను కాబట్టి ఎవరికి తీసుకొస్తాం, తప్పకుండా గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకుంటాం. తెలంగాణ కోసం ఇలా 13,000 కోట్లతో ఇలా హ్యాండ్ రోడ్లలో అన్ని డబుల్ రోడ్ గా మారుస్తున్నాం. మీరు చూస్తున్నాం, రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా రోజు ఒక జిల్లా తిరుగుకుంటా అన్ని రోడ్లు కూడా పనులు మొదలుపెట్టిస్తాం. ఇంకొక నేనున్నా మీ పిల్లలకు చదువుకోవాలన్నా మన దేవరకొండ అమ్మాయిని బాలనాయక్ తీసుకొచ్చిండు. ఐఐటి కంప్లీట్ చేసి మద్రాస్ లో థర్డ్ ఇయర్ లోనే ఆయన నలుగురు పిల్లలు కూలి గాలి చేసుకుంటారు గుట్టలలో. ఎందుకు చెప్తున్నారంటే మీకు కూడా తెలవాలి, మీరు కూడా మీ గ్రామాలలో చదువుకునే పిల్లల్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే నీ రాజకీయం ఎప్పుడు రాజకీయాల మాట్లాడు. తీసుకొస్తే అమ్మాయి ఐఐటి, ముగ్గురు, 2 తమ్ముళ్ళు, ఒక చెల్లె, ఆరు కూడా బస్సులో కాదు పోతారు గొర్రెగాస్తారు. ఆ కూలి వేసుకునే అమ్మాయి ఐఐటి కంప్లీట్ చేసి జర్మనీ పోయే దాంట్లో సెలెక్షన్ అయింది ఎంఎస్సీ పీజీ కోర్సు. అభివృద్ధి నాయకుడికి ఎమ్మెల్యే గారు సార్ నువ్వైతే చూస్తూ మళ్ళా ఛాన్స్ రాదు. హైడ్రోజన్ లో స్పెషలిస్ట్ భారతదేశంలో తక్కువ మంది ఉంటారు. ఆ కోర్సు చేసే వాళ్ళు దీనిలో ఒకదానే సెలెక్ట్ అయిన కాదు. మొత్తం మద్రాస్ ఐఐటికి అంటే 12 లక్షలు పెట్టి నిన్ననే ఫీజు కట్టి ఇవాళ 31 తారీఖు జర్మనీకి పంపిస్తున్నారు. గతంలో రష్యాకి పంపించిన ఎక్కడెక్కడ పోయి ఎంబీబీఎస్ చేశారని ఆటో టౌన్ లో పిల్లల్ని కూడా చదివిస్తాం. అభివృద్ధి ఒకవైపు, పేదవాళ్ళు చదువుకోవాలంటే నేనున్నానని మీరందరూ కూడా మర్చిపోవద్దు. ఎక్కడ ఎంబీబీఎస్ పిల్లలు వచ్చినా ప్రతి ఫౌండేషన్ ద్వారా మన నల్గొండలో పేదవాళ్ళకి బాకీల ఖచ్చితంగా సహాయం చేద్దాం. అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుంటా ముందుకు పోదాం. ఆ తర్వాత ప్రజలు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మనం ఎవరితో ఏమనే అవసరం లేదు. మనం ఒకటే సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మా కార్పొరేటర్లకు, మా మేయర్ గారికి, మా నాయకులందరూ కూడా, ఎందుకంటే మన మీద అందరూ చూస్తుంటారు. ప్రతిదానికి మనం విమర్శించే అవసరం లేదు. మన పర్యటన మనం చేయాలి, పేదోళ్ళ సాయం చేయాలి, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.